ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనం ఎప్పుడునూ గట్ హెల్త్ అని ఎక్కువగా వింటూ ఉంటాము. అయితే గట్ హెల్త్ ఎందుకు అంత ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం వినాల్సి వస్తూ ఉంది అంటే, ఒకటి, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఉండాలి. మన ఇంటెస్టైన్లో, కడుపులో గుడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ తక్కువగా ఉండాలి అనమాట. మనం తినే ఫుడ్ వల్ల మనం ఎలా తయారవుతున్నాం ఇప్పుడు అంటే, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నాము, గుడ్ బ్యాక్టీరియాస్ తక్కువగా తయారవుతున్నాయి. దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? సో మనకు ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి యాంగ్జైటీ, ఎక్కువగా ఆవేదన, సో అలా ఎక్కువగా టెన్షన్స్ రావడము అలా ఉంటుందన్నమాట. ఇంకొకటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎక్కువగా ఊదు ఒళ్ళు అంటారు కదా, సో అలా తయారవుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది బాడీలో. సో ఇలా మల్టిపుల్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉంటాయి. సో ఇలాంటి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకు గట్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ స్కిన్ని ట్రీట్ చేస్తూ ఉంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ద రూట్ వేర్ వీ హ్యావ్ టు కరెక్ట్గా చేయాల్సింది అది గట్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అయితే ఈ గట్ హెల్త్ని ఎలా సాల్వ్ చేసుకోగలం, ఎందుకు వస్తుంది ఇది? యాక్చువల్లీ ఎలా అవుతుందంటే, మనం తింటూ ఉండే ఫుడ్స్ వల్ల మనము బ్యాడ్ బ్యాక్టీరియాస్ని ఎప్పుడైతే ఎక్కువగా పెంచుకుంటామో ఈ ఇంటెస్టైన్లో సెల్కి గట్టిగా టైట్నెస్ ఉంటుంది, ఒకటికొకటి గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి. అండ్ పైన కూడా విల్లై పైన గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఫుడ్ పార్టికల్స్ వస్తే ఆ ఫుడ్ పార్టికల్స్ కేవలం సెల్లోకి మాత్రమే పంపిస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువగా అవుతాయో, ఎప్పుడైతే మనం ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్లో ఎక్కువగా అంటే వాటర్ తాగే విధానం కానీ, తాగే వాటర్ కానీ, ఇంకా వేరే వాట్ ఎవర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం కానీ, దీనివల్ల ఏమవుతుంది, ఇంటెస్టైనల్ లైనింగ్ అండ్ ఇంటెస్టైన్ మధ్యలో సెల్స్ మధ్యలో టైట్నెస్ తగ్గిపోతుంది. ఇది తగ్గిపోవడం వల్ల అక్కడ పార్టికల్స్ ఏవైతే ఫుడ్ పార్టికల్స్ వస్తాయో అవన్నీ కూడా సెల్ గ్యాప్ ఇచ్చింది కాబట్టి అందులో నుంచి సెల్ లోపలికి వెళ్లకుండా సెల్ పక్కన నుంచి వెళుతూ కింద బ్లడ్ వెజల్స్లోకి ఏకంగా ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి, ఏకంగా టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, ఏకంగా ఆల్ దిస్ వాట్ ఎవర్ మనం తీసుకుంటూ ఉండే జంక్ ఫుడ్ అన్నీ కూడా అందులో నుంచి ఎప్పుడైతే అది బ్లడ్లోకి వెళ్ళకుండా ఇలా డైరెక్ట్లీ హాఫ్ డైజెస్టెడ్ పార్టికల్స్ వెళ్తాయో అప్పుడు మనకు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది క్రానిక్గా మనకు ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు మనం ఇలాగే తింటూ ఇలాగే ఉన్నాము అంటే దిస్ విల్ లీడ్ టు ఆటోఇమ్యూన్ కండిషన్స్. అయితే ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే ఏంటి? క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని, ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ అని, హాషిమోటోస్ థైరాయిడిటిస్ అని, ఇలా ఎన్నెన్నో మనం రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఇలా ఎన్నెన్నో విన్నాము మనము. సో ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే, ఇట్ ఈస్ మనం అక్కడ చూస్తూ ఉంటాం కాజ్ అక్కడ ఏముంది అని, కాజ్ గట్ హెల్త్లో కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆటోఇమ్యూన్ డిసీజ్లో మనం గట్ హెల్త్ని కూడా ఫోకస్ చేస్తామో డెఫినెట్లీ రిజల్ట్స్ దీంట్లో కూడా వస్తాయన్నమాట. సో ఇలా మనం తెలుసుకున్నాము, బ్లడ్ వెజల్స్లో ఇలాంటి పార్టికల్స్ రావడం వల్ల, లీకీ గట్ అవ్వడం వల్ల మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. అయితే దీనికి సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఫర్ దిస్ ఈజ్ ఫుడ్ ట్రిగ్గర్స్ అంటే ఏవేవి వస్తాయి? చాలామందికి ఇప్పుడు మనకు వీట్ తినడం వల్ల, అంటే రొట్టెలు చపాతీలు తింటూ ఉంటాం, చపాతీ మంచిది అని మనం తింటూ ఉంటాం. బట్ మనకు తెలియంది ఏంటి అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ గ్లూటిన్ సెన్సిటివ్. అంటే వాళ్ళకు పడదు అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు వచ్చే వీట్ వేరే, ఇప్పుడు వచ్చే వీట్ వేరే, ప్రాసెస్డ్ వీట్స్ వస్తున్నాయి, ఇట్ ఇస్ కెమికలీ ప్రాసెస్డ్ వస్తున్నాయి. సో వీ షుడ్ నో దాట్ కొన్ని రోజులు అది స్టాప్ చేయడం వల్ల హెల్త్ బెటర్గా ఉంటుంది. సో ఇలా మనకు ఈవెన్ సమ్ టైమ్స్ బ్రింజాల్, దట్ ఈస్ కాల్డ్ నైట్ షేడ్స్ ఫుడ్స్. సో ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల కొంతమందికి ఇలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ ప్రాబ్లమ్ ఈస్ అండ్ ఐ కెన్ టెల్ ఇట్ ఈస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ స్ట్రెస్ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఉంటామో ఆబ్వియస్లీ గట్ పైన అది ప్రాబ్లమ్ ఇస్తుంది. ఇట్ క్యాన్ లీడ్ టు రొమాటాయిడ్, ఇట్ క్యాన్ లీడ్ టు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఆల్ దోస్ థింగ్స్. సో కాబట్టి స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల వస్తుంది. అండ్ ఫోర్త్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వల్ల వస్తుంది. మనం తింటూ ఉండే కెమికల్స్, మనం ఉంటూ ఉండే సరౌండింగ్స్ వల్ల కూడా
మనకు రావడం జరుగుతుంది. సో ఇవన్నిటి పైన ఫోకస్ చేసుకుంటూ మనం న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఎప్పుడైతే కవర్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మన గట్ హెల్త్ బాగుంటుంది. మన గట్ హెల్త్ బాగుండడం వల్ల మన స్కిన్ బాగుంటుంది, మన ఇన్ఫెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ రావు. అండ్ autoimmune conditions రావు, and anxiety, whatever it is in the entire body, it is like gut health is very important. Gut is called second brain. So focus on this gut health and stay healthy. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నినాదంతో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ డాక్టర్ బొల్లరపు గిరిజా కుమారి.